అన్నం విలువ తెలిసిన వాడెవడు ఇంత ఘోరానికి ఒడిగట్టడు. కంచంలోకి మెతుకులు ఎలా వస్తున్నాయో తెలిసిన మనిషెవ్వడు ఇలాంటి దారుణాలు చేయడు. ఏసీ రూములో కూర్చొని పాలన గాలి కుదిలిన వారికేం తెలుస్తుంది నారుమడుల్లో ఒలికే కన్నీటి చుక్కల విలువ? నల్ల రంగు లగ్జరీ కార్లలో తిరగడమే అడ్మినిస్ట్రేషన్ అనుకునే వాడికిలా అర్థమవుతుంది కాయా కష్టం చేసే కర్షకుడి శ్రమ. అన్నదాత స్వేద బిందువుల విలువ తెలియదు కాబట్టే కాంగ్రెస్ పాలకులు ఇన్ని అఘాయిత్యాలకు అరాచకాలకు ఒడిగడుతున్నారు. ఏ రైతునైతే నెత్తిమీద పెట్టుకొని కాపాడుకోవాలో అదే రైతు చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారు. ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు. కానీ రేవంత్ పాలనలో అదే జరుగుతోంది. తోడేళ్ల పాలనలో తెలంగాణ వ్యవసాయం ఆగమైంది. నిన్న గేట్లు ఎత్తుకెళ్లారు, ఇవాళ స్టార్టర్లు పీక్కెళ్లారు. ఇక రేపు ఆడబిడ్డల మెడల్లోంచి పుస్తలతాలు లాక్కెళ్తారా? ఏమిటి దుర్మార్గం, ఏమిటి వైపరీత్యం? కాంగ్రెస్ పార్టీకి ఇది పోయే కాలమేనా? మరి లేకపోతే ఏంటి? అప్పుల పాలైన రైతుపై ఇంత కక్ష దేనికి? కష్టాల్లో ఉన్న కర్షకుల మీద కాంగ్రెస్ పార్టీకి ఎందుకింత కోపం? సాగునీళ్ళిచ్చే సోయి లేదు కానీ రైతు చేత కన్నీళ్లు పెట్టిస్తారా? పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు కానీ అన్నదాతను అరిగోస పెడతారా? అసలే వ్యవసాయం నడవక రైతులు అష్టకష్టాలు పడుతుంటే ఈ వేధింపులేంటి? ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా మానవత్వం లేదా? రైతు పట్ల ఎందుకింత కర్కశత్వం? రైతు కష్టం తెలిసిన నాయకుడిగా, ఈ నేల దుఃఖం చూసిన భూమి పుత్రుడిగా ఆనాడు కేసీఆర్ రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. రైతుకు ఉపశమనం కలిగించే చారిత్రాత్మక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. అందులో ఒకటి నీటి తీరువ రద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో నీటి తీరువను రద్దు చేసింది. ఆ నిర్ణయం వల్ల రైతన్న గుండెల మీది నుంచి భారం దిగిపోయింది. ఇక డోకా లేదు అనుకున్నారు. తీరువాగట్టే గోస తీరిపోయిందని సంబరపడ్డారు. కానీ ఏం లాభం? ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, రాక్షసుల్లాగా ఊళ్ల మీద పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన నీటి తీరువాను ఇప్పుడొచ్చి వసూలు చేస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వసూళ్లకు తెగబడుతున్నారు. అంతేనా? కట్టకపోతే టార్చర్ పెడుతున్నారు. రైతులకు చెందిన స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం లింగాల గ్రామంలో నీటి పన్ను కట్టలేదని 6 రైతులకు చెందిన మోటార్ స్టార్టర్ పెట్టెలను అధికారులు తీసుకెళ్లారు. ఒకవైపు నీళ్లు లేక భూములు నెర్రెలు బారి పొలాలు ఎండిపోతుంటే ఇలా స్టార్టర్లు ఎత్తుకెళ్లడమేంటని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాల్లోనే ఇలాంటి దారుణాలు జరిగితే ఇక ఈ పాలకుల్ని ఏమనాలి? ఎంప్లాయీని ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాను. గత వారం రోజుల నుంచి రైతులు స్టార్టర్ పెట్టెలు ఎత్తుకు వెళ్ళిన దాని గురించి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఏనాడు గాని ఇటువంటి రైతులు బాధ పెట్టే పరిస్థితులు రాలేదు. సస్యశ్యామలంగా మా గ్రామంలో 7 విలేజ్లు ఉన్నాయి. మా సొసైటీ కింద 7 విలేజ్లు కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు సంతోషంగా ఉన్నారు. ఇంతలోకే ఈ సొసైటీ వారు ఈ స్టార్టర్ పెట్టెలను ఎత్తుకొని బలవంతంగా ఎకరానికి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రైతులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులను బాధ పెట్టకుండా ఉండాలని మనవి చేస్తున్నాము. మాకు సంబంధించి L27 కింద కాలువ ఉండి మా ఊర్లో కొన్ని పొలాలు పారుతాయి, కొన్ని పొలాలు పారవు. కానీ మా కాలువ చేయటానే మీ పొలాలు పారుతున్నాయి అని చెప్పి దౌర్జన్యం చేస్తూ స్టార్టర్లు ఇప్పటికి వారం రోజులైంది సార్. మన L27 సిబ్బంది వచ్చి దౌర్జన్యం చేస్తూ స్టార్టర్లు పీక్కపోయారు. కనీసం ఆ పీక్కపోయినటువంటి వైర్లకు కూడా ఇంతవరకు ఒక కరెంటు టేపు కూడా వేయలేదు. నేను మొన్న పొలంలో నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తాను పోతే చూసుకోకుండా పోతే ఆ వైర్ తగిలి పొలంలో పడ్డా. నేను ఒకవేళ నా ప్రాణాలు పోతే ఎవరు దానికి స్పందిస్తారు? ఈ గవర్నమెంట్ లో ఇలాంటి దుశ్చర్య అయితే ఇది గత 4-5 సంవత్సరాల్లో అయితే ఎప్పుడు కరెంట్ బిల్లులు కట్టలేదు మేము. ఇప్పుడు దౌర్జన్యం చేస్తూ పెట్టెలు ఓడబీకటం. ఇక మొన్న జనగామ జిల్లాలో బ్యాంకు అధికారులు బరి తెగించారు. కొడకండ్ల మండలం 7 నూతల గ్రామంలో నిరుపేదల ఇండ్ల మీద పడ్డారు డీసీసీబీ అధికారులు.
లోన్ టైంకి కట్టలేదని గ్రామంలోని 20 మంది ఇండ్ల గేట్లు తలుపులు బలవంతంగా తీసుకెళ్లారు. కష్టాన్ని నమ్ముకుని బతికే వారిని నడి రోడ్డుకి ఈడ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లున్నాయి, కానీ రైతుకు సాగునీరు ఇవ్వరు. కళ్ల ముందే పొలాలన్నీ ఎండబెడుతున్నారు. పుష్కలంగా నీళ్లున్నా నల్లగొండ జిల్లా ఎందుకు ఎండిపోతుందో కాంగ్రెస్ నాయకులకు తెలియాలి. దీనికి సమాధానం ఆ జిల్లాకు చెందిన 2 మంత్రులే చెప్పాలి. వరి పండించే రైతుకు అదే అన్యాయం, పత్తి రైతుకు అదే అన్యాయం, పాడి రైతుకు అదే అన్యాయం. రాష్ట్ర దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో రైతన్న కష్టానిదే సింహభాగం. అలాంటి రైతులు కాడి పడేసేలా చేస్తున్న పాపం ఎవరిది? అన్నదాతకు వ్యవసాయాన్ని పెను భారంగా మార్చిన చేతగానితనం ఎవరిది? తిండి మందం పండించుకుంటే సరిపోదా అనుకునేదాకా రైతు వచ్చాడు అంటే ఆ నిర్లక్ష్యం ఎవరిది? ఈ కాంగ్రెస్ ఏలికలది కాదా అంటూ మండిపడుతున్నారు రైతులు. కాలువలు రిజర్వాలు అన్నీ నడిచినాయి, చెర్రల్లో నీళ్ళు ఉన్నాయి, కుంటాల నీళ్ళు ఉన్నాయి, బోర్లు వేసినా కరెక్ట్ నడిచినాయి. రైతులకు మంచి సౌలత అయింది. ఇప్పుడు అంత ఆగమ బతుకు అయిపోయింది. కుంటాల లేవు, చెర్రలో లేవు, రిజర్వాయర్ లేదు, ఏది లేదు. బోర్లు వేసినా కూడా ఒట్టిగా బుర్ర అయిపోయింది. మేము చేసి మరి ఇంట్లో ఉన్న మా భార్యల మీద 4 గొట్టాలు కూడా మేము పెట్టినాం. మరి ఏం చేయాలి? మరి మా బతికేది మీరు చేసిన పని ఏది? మీకు అతే ఇది మమ్మల్ని ఆగం చేసినాక మీరు ఎట్లా పోతారు? రేవంత్ సర్కార్ దాష్టికాలపై జనం ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు పోరాడుతున్నారు. హనుమకొండ జిల్లా నడిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు భోజనశాలకు గ్రామ మాజీ సర్పంచ్, ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ఊర రవీందర్రావు తాళం వేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరిస్తూ ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కారు. గ్రామాభివృద్ధి కోసం 50 లక్షల వరకు అప్పు తెచ్చి ఖర్చు పెట్టానంటున్నాడు రవీందర్రావు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల నుంచి పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని, తన కుటుంబం అంతా రోడ్డున పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. సర్కారు బిల్లులు ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమంటున్నాడు మాజీ సర్పంచ్ రవీందర్రావు. అప్పులు తెచ్చి 2 ఎకరాల భూములు కూడా అమ్ముకోవడం జరిగింది. నాకు 52 లక్షలు రావాలి. దాదాపు ఒక 15 లక్షల ఇంట్రెస్ట్లే కట్టడం జరిగింది. రాబోయే పరిస్థితుల్లో ఇంకా ఇబ్బందులు పెడితే మా భూమి జాగాలు అమ్మి ఇవాళ భార్య భర్తలు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఇవాళ మన రాష్ట్రం మొత్తం ఉన్న సర్పంచులందరూ వాస్తవానికి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మీరు ఇవాళ ఎలక్షన్ పెట్టాలంటే మా బిల్లులు చెల్లించినాకనే పెట్టాలని కోరుచున్నాం. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకింత దాష్టికంగా వ్యవహరిస్తోంది? తెలంగాణ రైతులంటే అంత అలుసైపోయారా? ఓట్ల నాడు ప్రేమ వలకబోసి గద్దెనెక్కాక ఇలా నరకం చూపిస్తారా? 2 లక్షల రుణమాఫీ చక్కగా చేయకుండా ఇంత దారుణానికి ఒడిగడతారా? రైతు భరోసాకు 1.25 లక్ష ఆంక్షలు పెట్టి రైతన్నను సంక్షోభంలోకి నెట్టింది మీరు కాదా? పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి రైతు మళ్లీ అప్పుల పాలయ్యేలా చేసిన పుణ్యం ఎవరిది? ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపై ఈ వరుస దాష్టికాలేంటి? మీరు చేసిన పాపాలకు బక్క చిక్కిన రైతుల మీద ఈ దుర్మార్గాలేంటి? ఈ ప్రశ్నలన్నీ సంధిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ తెలివి తక్కువ కాంగ్రెస్ సర్కారుతో జర పైలమని ప్రజలకు సూచించారు. వ్యవసాయ రంగంలో సంతోషం ఆనవాళ్లు చెరిపేసి సమైక్య రాష్ట్రంలో పీడించిన సంక్షోభం ఆనవాళ్లను తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతాంగం సహించబోదన్నారు. ప్రజలంతా సంఘటితంగా పోరాడాలని, సీఎం రేవంత్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్.